సెట్ కాలేదు. వాళ్ళు కోరి తెచ్చుకున్నటువంటి సెలబ్రిటీని వాళ్ళేం ఒప్పించింది లేదు. బందర్లో గ్యాప్ అలాగే మిగిలిపోయింది. బందర్లో బాలచౌరెల్లి వేరే పార్టీలో చేస్తాడేమో అని ఆ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఏమనాలి, మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ అనండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ అనండి, అది స్పష్టంగా అర్థమవుతుంది. సరే రాయుడు అందుకే మానేశాడా అంటే దానికి ఒక చిన్న కారణం కనిపెట్టాడు. ఇప్పుడు ముంబై ఎమిరేట్స్ ముంబై ఇండియన్స్ వీళ్ళ తరఫు నేను దుబాయ్లో ఆడుతున్నాను, దుబాయ్లో ఆడటం కోసం వెళ్ళాలి అంటే ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు, కాబట్టి నేను రాజీనామా చేశాను. అంటే వైసీపీ నుంచి కూడా దీని మీద పెద్దగా స్పందన వచ్చిన నేపథ్యం లేకపోవడం, సో అదే ఆ ఎమిరేట్స్కి ఈయన ఆడుతున్నారు, సో ఆయన బిజీగా ఉన్నారు, ఆయన షెడ్యూల్ సెట్. ఇందులో రాజకీయ నైతిక సమస్యలు చాలా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎమిరేట్స్కు ఆడడానికి తన రాజకీయ హోదా అడ్డమవుతుంది అనుకొని మానేశాడంటే ఇప్పుడు ఇచ్చిన వివరణ ఫేక్ అనుకోవాలా? అంటే టెంపరీగా ఏదో ఆ టోపీ తీసి పక్కన పెట్టి మళ్ళీ రేపు వచ్చి నేను అంటే దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వైసీపీలో చేరతానని అంబట్రాయుడు చెప్తున్నాడా? అవును. కాబట్టి ఇంకోటి, మీరు ఇక్కడికి వచ్చి చేరే ముందు 10 రోజుల్లోనే ఈ పరిస్థితి వస్తుందని మీకు తెలియదా? కాబట్టి ఇక్కడ అన్ఆన్సర్డ్ క్వశ్చన్, సమాధానం లేని ప్రశ్నలు చాలా చాలా ఉన్నాయి. ఇది అందుకనే ఇది ఏదో రాజకీయమైన సమ్ కైండ్ ఆఫ్ బంగ్లింగ్ ఏదో జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, రెండవది ఆయన ఆస్పిరేషన్స్ ఏవో నెరవేరలేదనేది మనకు అర్థమవుతుంది. రాయుడు సంగతి పక్కన పెట్టి వైసీపీ కోణంలో చూస్తే మరి ఆయన పిలిచేటప్పుడు ఆయన ఏమనుకుంటాడు, మనం ఏం చేయగలుగుతాము అని కనీసంగా ఒక హోంవర్క్ లేకుండా పిలిచారా? అంటే అదుర్దాగా మా దగ్గరికి వచ్చారని ఏవో ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించి భంగపాటుకు గురైనట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇంకా దాంతో డకౌట్ అయిపోయాడు, గ్రౌండ్లోకి రాకుండానే వెనక్కు తిరిగాడు అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు తిరువూరు సభకు కొంచెం మేత సమకూర్చినట్టుగా అయిందంతే. సరే ఏంటి, ఆలీ వివి వినాయక్ వల్ల వైసీపీకి ఏమైనా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందో, వాళ్ళు ప్రభావితం చేయగలరు? ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక ప్రాంతమో ఏదో గెలుస్తాం సీట్ అన్నది కాదు. ఇలాంటి సినీ నటులు కొద్ది సెలబ్రిటీలని మనం పొలిటికల్గా రంగంలోకి దింపామంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పక్క నియోజకవర్గాల మీద కూడా ఉండగలగాలి. అలా అయితేనే ఆ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. సో ఆ పరిస్థితుందా? వర్మ, ఆలీ విషయం కూడా చూడు నువ్వు. ఆయన ఎంతకాలం నుంచి అడ్డు పెట్టుకున్నారు. అంతకుముందు ఆయన అక్కడ ఇక్కడ ఎలా తిరిగాడా, వచ్చిన తర్వాత కూడా ఫిలిం సొసైటీ, దానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనా లేకపోతే నామినేషనా, సలహాదారా, ఇది చాలా చాలా తికమక అయింది వాస్తవానికి. ఆయనకు తగింది ఏమి ఇవ్వలేదన్న అభిప్రాయం కూడా వచ్చింది. ఆయనేమో నాకు ఇదే చాలు సంతోషం అని ఆయన చెప్పాడు. ఇవన్నీ చూసినప్పుడు ఒకటేమో మైనారిటీ నిలబెట్టాలి సినిమా నటుడుగా అన్నది ఈ మధ్య సభల్లో కూడా ఆయన ఉపయోగిస్తున్నారు. సాధికార యాత్రల్లో తప్పకుండా ఆయన ఎక్కడన్నా వాళ్ళు నిలబెట్టి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఓవర్ హెల్మింగ్గా ఇప్పుడు పవర్ స్టార్లు, మెగాస్టార్లు లేకపోతే ఇట్లాంటివన్నీ వినిపిస్తున్న సమయంలో ఇంకొక ఆయన ఏమో బాక్స్ ఆఫీస్ బోనంజా కదా, ఆయన లెజెండ్, ఐఎమ్ఏ లెజెండ్ అని. కాబట్టి అవన్నీ చూసినప్పుడు ఆలీ ఓకే యాజ్ ఏ హాస్య నటుడుగా ఆయనకున్న ముద్ర ఏదో ఆయనకు ఉంది. కానీ వినాయక్ అంటారా, ఈ ఫాల్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ. అక్కడ ఆయన డైరెక్టర్గా ఆ సెలబ్రిటీ స్టేటస్ తప్ప ఫ్యాన్ కనెక్షను అది వచ్చేసరికి ఒక హీరోకో ఒక కమెడియన్కో ఉన్నది, ఆయనకేమీ ఉండదు. బట్ స్టిల్ వినాయక్ ముందు నుంచి కూడా ఆయన తమ్ముడు ఈ పార్టీలో ఉన్నట్టున్నారు, ఈయన కూడా అభిమానంగా ఉన్నారు. ఏదైనా మాకు కూడా సినిమా పరిశ్రమలో చోటు ఉంది, మాతో కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారని ఒక మెసేజ్ పంపించడానికి, రెండవది వీళ్ళకి సంబంధించిన సోషల్ గ్రూప్స్ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. అంటే అచ్చంగా ఇంకా ఎప్పుడు అంబటి రాంబాబు పేరునాని లేకపోతే ఆయన ఎవరు కొడాలని వీళ్ళకంటే కొద్ది గొప్ప కొత్త మొహాలు వచ్చి కొత్త విషయాలు మాట్లాడితేనే ఆశ కూడా కావచ్చు. అంటే ఇంకొక పెద్ద అయితే ఇప్పుడు రాజకీయంగా ఉన్న తీవ్ర పరీక్షలో సమరంలో ఈ మాత్రం మొహాలు సరిపోతాయా అన్నది కూడా ఒక ప్రశ్న. అవును. అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే ఆలీది రాజమండ్రి ప్రాంతం, అవును, తూర్పుగోదావరి జిల్లాలోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టిన నేపథ్యం. ఇలాంటి టైంలో ఆలీ ప్రభావం ఎంతో కొంత కలిసి వస్తుంది అని చెప్పి ఆలోచించే సీనియర్ యాక్టర్ కాబట్టి, పైగా మైనార్టీ ప్లస్ అక్కడ రాజమండ్రి పుట్టినప్పటి నుంచి అక్కడ ఎప్పుడో సీతాకోక చిలుక నుంచి కూడా తెలిసినటువంటి వాడు అని బాగా కనెక్ట్ అవుతాడు కదా. కాబట్టి ఆయనగా ఉంటే ఆయన కూడా ఆయనగా ఉండి చేయగలిగింది చేస్తే ఎంతో కొంత పాజిటివ్ ఇది ఇవ్వగలుగుతారు. రెండోది ఒక రాజమండ్రికైనా కాదు, ఆ గోదావరి అంటే పవన్ కళ్యాణ్ ఫోకస్ అక్కడ ఉన్నప్పుడు ఈయన పవన్ కళ్యాణ్కు ఫ్రెండ్గా కూడా పవన్ ప్రతి సినిమాలో కూడా ఏది ఖుషి అప్పటి నుంచి కనిపిస్తున్న నటుడు కాబట్టి, రెండోది ఆయనకు దగ్గరగా వెళ్ళి మళ్ళీ దూరం అయ్యి ఎదుర్కొని నిలబడ్డాడు కదా. అంటే సినిమా పరిశ్రమలో
పవన్తో ఉంటేనే తప్ప కుదురుతుంది, లేకపోతే లేదు. మెగా ఫ్యామిలీని ఎదిరించిన వాళ్ళు ఎవరైనా నిలబడలేరు అనే ఒక ఒపీనియన్ ఉన్న సమయంలో అలీ తనకంటూ ఒక ప్లేస్ వాళ్ళ పట్ల గౌరవం చూపిస్తూనే తన ప్లేస్ తను కాపాడుకున్నాడు కదా. సో హీ గాట్ హిస్ ఓన్. సో మెయిన్ స్ట్రీమ్లో ఆలీ, పోసాని ఇంక వీళ్ళందరూ ఇంక ఉండక తప్పదు ఈసారి ఎన్నికల్లో. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు కదా. ఇప్పుడు పోసాని అంటే సినిమా ఆయనగా ఉన్నాడు, మరి పోటీ చేస్తాడో లేదో నాకు తెలీదు. అలీకి చేయాలని చాలా ఆయన అయితే పోటీ చేయనన్నారు. నేను చెయ్యడు చాలాసేపు ఆయన, మాట్లాడాను చెయ్యడు ఆయనతో. నేను ఇంటర్వ్యూ ఓకే, మీరు తీసుకోవడం మాట్లాడండి. జరిగింది. చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ అది, చాలా పోసానితో. పోసాని చేయలేదు. ఆయన అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టున్నాడు. ఎందుకు ఉన్నది కూడా ఆయన ఏదో ఆయన రీజన్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ప్రజారాజ్య పార్టీలో కూడా ఎందుకు తను హీ హ్యాడ్ హిజ్ డకాముఖిలు తిన్నాడు ఆయన, కానీ అగ్రెసివ్ వాయిస్గా ఉంటాడు కదా జగన్ తరఫున. అలీ కొంచెం డిఫరెంట్గా అలరించే ప్రయత్నం చేస్తాడు. సార్ ఏంటి రా కదలిరా